నమస్కారం అండి. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్ విద్యార్థులు విజయదుందును మోగించడం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ 990+ మార్క్స్ 10 మంది విద్యార్థులకు, 980+ మార్క్స్ 12 మంది విద్యార్థులకు రావడం జరిగింది. అట్లాగే 993 మార్క్స్ అనేది ఎస్ఆర్ విద్యార్థులు సాధించడం అనేది గర్వకారణంగా ఉంది. ఎస్ఆర్ విద్యార్థులకు, ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి ఆదిలాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 993 మార్క్స్ రావడం అనేది చాలా ఆదిలాబాద్ జిల్లాకే గర్వకారణంగా మేము భావిస్తున్నాము. అట్లాగే ప్రతి సంవత్సరం సాధించినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు మా విద్యార్థులు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 466 మార్క్స్, 470 మార్క్స్ గాను, అట్లాగే బైపీసీ విభాగంలో 436 మార్క్స్, 440 మార్క్స్ గాను చాలామంది విద్యార్థులు 95% మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అట్లాగే ద్వితీయ సంవత్సరం 98% ఉత్తీర్ణత అనేది రాష్ట్ర చరిత్రలోనే మనకు గర్వకారణంగా ఆదిలాబాద్ విద్యార్థులు నిలవడం అనేది చాలా గర్వకారణమైన విషయం. దీంతో పాటుగా ఇంటర్మీడియట్తో పాటుగా మొన్న ప్రకటించిన జేఈ మెయిన్స్లో కూడా మా విద్యార్థులు 32 మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్కు అర్హత సాధించడం జరిగింది. అట్లాగే నీట్లో కానీ, జేఈ మెయిన్స్లో కానీ, ఐపీలో కానీ, ఏ పరీక్షల మనకు ఫలితాల్లో కానీ ఎస్ఆర్ ఆదిలాబాద్ విద్యార్థులు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటున్నారు. వచ్చే నీట్ రిజల్ట్లో కూడా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ సాధించినట్టుగానే మినిమం 4 నుంచి 5 మెడికల్ సీట్లు సాధించడం అనేది ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాము. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఎస్ఆర్ కాలేజ్ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఎస్ఆర్ కాలేజ్ యొక్క విద్యార్థుల ప్రతిభ కానివ్వండి, అట్లాగే మా విద్యార్థులను ప్రోత్సహించే మా అధ్యాపకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతను నిర్వర్తించే విధంగా ఉండడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది సాధ్యమవుతున్నాయి. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలు ఇంకా సాధిస్తామని, తద్వారా ప్రతి పేరెంట్ యొక్క భవిష్యత్తును ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఇంకా పెరిగింది. సో దానికి అనుగుణంగా ఇంకా మేము కూడా పిల్లలపైన ఇంకా ప్రత్యేక శ్రద్ధ కనబరుచుకుంటూ ఇంకా మంచి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దీని అందరికీ మాకు ప్రోత్సహించినటువంటి ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ, మా అధ్యాపక బృందానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ స్టాఫ్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిస్ అవుతారండి. అందరూ ఇద్దామా సార్?
మాట్లాడేది